హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు అంటే కొద్దిగా నా రొటీన్ చేంజ్ అయింది అనమాట. ఏంటంటే నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ చేంజ్ అయిపోయి. ఎందుకంటే ఎండ బాగా అవుతుంది. ఎండ మెయిన్ కారణం అనమాట మన రొటీన్ చేంజ్ అవ్వడానికి. ఎండ బాగా అవుతుంది, మన పని ఎండలోనే. ఎక్కువసేపు మనం ఎండలోనే ఉంటాం, 1 గంట 2 గంటలు అలాగే ఎండలోనే నించుంటాం అనమాట. అవి నించోము, పని చేస్తాం అనమాట. అయితే కొద్దిగా శక్తి నాలో తగ్గిపోతుంది అనమాట. ఎండలో పనిచేసినప్పుడు నా శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే నేను చలికి చాలా అలవాటైపోయాను. ఎండలో నా శక్తి చాలా తగ్గిపోయింది అనమాట. నేను ఆలోచించాను అనమాట ఒకరోజు, నా శక్తి ఏంటి తగ్గిపోయింది, ఎండాకాలం వచ్చి నుంచి నా శక్తి తగ్గిపోయింది అబ్బా అని నాకు ఆలోచన వచ్చిందనమాట. దాని తర్వాత నేను ఇంట్లో చెప్పా, ఇలాగ అవుతుంది, ఎందుకో తెలియట్లేదు అని చెప్పాను అనమాట. దాని తర్వాత మా ఇంట్లో సొల్యూషన్, ఇంట్లో చెప్తే ఏదైనా సొల్యూషన్ ఒకటే వస్తుంది అనమాట బయటికి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో చెప్పుకోండి, ఆ సొల్యూషన్ ఇంట్లో వాళ్ళు తీస్తారు, ఖచ్చితంగా తీస్తారు అనమాట. అలా చెప్పామన్నమాట. చెప్తే దాని తర్వాత కొంచెం ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇది ఏంటంటే అంబలు అనమాట. ఈ వైట్ కలర్ ఏంటంటే పెరుగు. అంటే ఇంట్లో తోడు పెట్టుకుని పెరుగు అంబల్లో వేసుకొని తాగితే ఆ శక్తి వేరే లెవెల్. అంతే. టిఫిన్ ఏమంచో అన్నం, తాలింపు అన్నం అనమాట. ఎప్పుడు పెరుగన్నం, ఎప్పుడు తాలింపు అన్నం, ఎప్పుడు చపాతీలు అలా తినేసి బయటికి వెళ్ళామనుకోండి, మన శక్తి మనలోనే ఉంటుంది అనమాట. అంటే కొద్దిగా ఎక్స్ట్రా శక్తి మనలో వస్తుంది అనమాట. నేను అది బాగా నమ్మాను అనమాట. ఎక్స్ట్రా శక్తి వస్తుంది అనమాట మనలో. అది ఇప్పుడు ఈ అంబలి అంటే దుకాణంలో కొనేసిన పెరుగు అంబల్లో వేసుకొని తాగితే మనకు ఆ టేస్ట్ రాదు. మనం ఇంట్లో తోడు పెట్టుకొని ఆ పెరుగు అంబల్లో వేసుకొని తాగితే హైలైటింగ్. అంతే. కొద్దిగా అంబలి కొద్దిగా ఇదైపోయిందని, ముద్దకి అయిపోయిందని నేను కొద్దిగా నీళ్ళు వేసాను అనమాట. నీళ్ళు వేసి పెరిగేసాను అనమాట. అందుకే ఇలాగ వచ్చింది. దీని తర్వాత అన్నం. ఫస్ట్ మనం అన్నం తినేసి అంబలి తాగాల, అంబలి తాగేసి అన్నం తినాలా, మీరే ఏదైనా కామెంట్ చేయండి. నేనైతే అన్నం తినేసి అంబలి తాగుతాను అనమాట. అప్పుడే కొద్దిగా శక్తి, ఎక్స్ట్రా శక్తి వస్తుంది అనమాట మనలో. అది మ్యాటర్. చాలు. ఇది మన బ్రేక్ఫాస్ట్ రొటీన్ అనమాట. ఇలా మారిపోయింది అనమాట. ఎండాకాలం వచ్చిన వెంటనే ఇలా మారిపోద్ది రొటీన్. మళ్ళీ వర్షాకాలం వచ్చిన వెంటనే మళ్ళీ ఇలా మారిపోద్ది అనమాట. వర్షాకాలం మనం పూరి ఇడ్లీ తింటాం అనమాట. చలికాలం మనం ఉప్మాలు తింటాం అనమాట ఎక్కువ. అంటే మా అమ్మ ఏం ఆలోచించిందంటే, ఈ రోజు నా ఉప్మాలు వీడియోలో చూపించి నా పరువు తీసేస్తున్నాడు, అందుకే వీడికి రోజు వెరైటీగా వండుదామని మా అమ్మ ఏమో ఆలోచించి రోజు కూడా పెడుతుంది అనమాట. ఉప్మా అయితే ఈ మధ్యన ఆగిపోయింది అనమాట. దాదాపుగా ఆగిపోయి ఉప్మా అసలు తినట్లే. చపాతీ, గింజన్నం, ఇప్పుడు కొత్తగా అంబలి. దాని తర్వాత కొంచెం ఎప్పుడెప్పుడు నేను ఉట్టి అంబలి తాగేసి వెళ్ళిపోతాను అనమాట. టిఫిన్ ఏం తిన్నాను, అంబలి తాగేసి వెళ్ళిపోతే ఆ ఎనర్జీ వేరు. అంబలికి ఎక్కువ ఎనర్జీ అనమాట. నేను ఇప్పుడు మా తాతతో కలిసి తాగే ఉన్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాను. అది మ్యాటర్. దీని తర్వాత మనం వర్క్కి వెళ్ళిపోలే. వర్క్ చాలా. అయితే టిఫిన్ అయిపోయింది అనమాట. మన బ్రేక్ఫాస్ట్ రొటీన్ చూసారా, అలా ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది. చలికాలం వేరేగా ఉండేది అనమాట. ఉప్మాలు పెట్టేసి నన్ను తినేశారు ఇంట్లో. ఇప్పుడు మనకు కొద్దిగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంబలి, గింజన్నం, పెరుగన్నం. మనం ఇవి తినేసి తాగేసి వెళ్ళామనుకోండి పనికి, మనకి వేరే లెవెల్ ఎనర్జీ వేరేగా వస్తుంది అనమాట. అంటే మనకున్న శక్తి కన్నా ఇంకా 5 to 10% పెరుగుతుంది ఎనర్జీ. అది మ్యాటర్. మనం ఇప్పుడు వర్క్కి వెళ్ళిపోవాలన్నమాట. వర్క్కి వెళ్ళాక ఏం లేదు, ఒక కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ తర్వాత వచ్చిన ఇంటికి. అది మ్యాటర్. కాకపోతే ఆ కంప్లైంట్ చేయాలన్నా ఒక 15 to 20 minutes మనం ఆ ఎండలోనే నించోవాలి. ఎండలో నించొని మనం ఆ కంప్లైంట్ని సాల్వ్ చేయాలన్నమాట. చలో చూద్దాం. ఈ ఏప్రిల్ నెల అంతలాగా నాకు ఖాళీ లేదు. నా షెడ్యూల్స్ అంటే వీడియో షెడ్యూల్ అన్నీ అలాగే వెళ్ళిపోతున్నాయి, కానీ నేను వీడియోస్ చేయడమే మానేశాను అనమాట. చలో చూద్దాం మరి ఏంటవుతాం. వర్క్కి వెళ్ళిపోదాం. వర్క్ నుంచి మళ్ళీ మనం ఇంటికి వచ్చేద్దాం. డైరెక్ట్ ఇంటికి, మళ్ళీ ఆ గ్రౌండ్కి వెళ్ళడాలు, అక్కడికి వెళ్ళడాలు ఉండవు. డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇంట్లోనే మనం కంటిన్యూ అవుదాం. లేదంటే వర్క్లో ఎవరు కస్టమర్ గట్ట పక్కన లేకపోతే అక్కడ కూడా కొద్దిగా కంటిన్యూ అవుదాం. చాలు అయితే వర్క్ అయితే వచ్చామన్నమాట. చూసారు చెమటలు, ఒక 5 నిమిషాలు ఉన్నాను పైన. చెమటలు బలబలపై కారిపోతున్నాయి అనమాట. అది మ్యాటర్.
చలో నడుస్తుంది. ఇందాల నుంచి నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఎన్ని మామిడికాయలు ఉన్నాయో ఇవి తెంపాలనుకుంటున్నాను అనమాట. ఈ వర్క్ పని అయిపోయిన తర్వాత ఆ పని మీద ఉన్నాం. అన్ని మామిడికాయలు అన్నీ తెంపాను. అయిపోయింది, దాదాపు పని అయిపోయింది. వచ్చింది కూడా సిగ్నల్ 13. ఓకే చలో. అంటే నేను తెంపాలనుకున్నాను కానీ అందట్లో మనం ఏం చేయలేం. అందట్లో ఇది ఎంత దూరం ఉంది తెలుసా, చూపిస్తాను. చాలా దూరంలో ఉంది అందట్లో. చలో ట్రై అయ్యాను నెక్స్ట్ టైం. అంటే ఏంటంటే మనం అనుకుంది ఎప్పుడైనా సాధిస్తాం అనమాట. చూసారా ఎలా తెంపేసామో, తెంపేసి తెచ్చేసాము ఇంటికి వచ్చేసాం ఫైనల్గా. తెంపేసాం అనమాట అన్నీ అంటే ఒక 6-7 తెంపామన్నమాట అక్కడ. చాలు మంచిదేగా. చాలు అయితే ఈరోజు ఇలాగైందనమాట మనతో. చాలు అంటే ఎప్పుడూ ఒకలాగా ఉండదు కదా, ఎప్పుడూ ఒకలాగా వ్లాగ్ చేయలేను నేను. ఎందుకంటే ఒకరోజు బిజీ, ఒకరోజు ఎంత తక్కువ పని, ఒకరోజు ఎక్కువ పని, ఇంకో రోజు ఎక్కువ పని, ఇంకో రోజు ఓవర్గా ఎక్కువ పని చేసేస్తాను. అలా పని అనమాట మనది, అది మ్యాటర్. చలో మళ్ళీ రేపు కలుద్దాం. మణిగాడు గుర్తుపెట్టుకోండి, నా పేరు మణిగాడు. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.